హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజేబస్. మీకు గనక ఎల్ఐసికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అండ్ క్వైరీస్ని క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఎల్ఐసిలో ఏదైనా పాలసీ చేసుకోవాలనుకొని ఎలా అప్రోచ్ కావాలో తెలియనట్లయినా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ పాలసీ ప్రొసీజర్ని స్టార్ట్ చేయొచ్చు. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ గురించి చెప్పేస్తున్నా. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ. హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే మీ ప్రాణం యొక్క విలువ ఎంత, నార్మల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సిచ్యువేషన్ని చెప్తాను, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని చెప్తున్నా, దాని తర్వాత దీని గురించి చెప్తాను అనమాట. సో మన అందరికీ కూడా పెహల్గామ్ అటాక్ అనేది తెలుసు. సో కాశ్మీర్లో జరిగింది, పెహల్గామ్ అటాక్ జరిగిందని తెలుసు. సో ఆ టైంలో ఒక కర్ణాటకకు చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి 12th గ్రేడ్లో మంచి మార్కులు వచ్చిన సందర్భంగా వాళ్ళు అక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళినారు. అక్కడ దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది, వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. సో అతనికి ఇన్సూరెన్స్ అనేది ఉన్నదన్నమాట. సో అతనికి ఇన్సూరెన్స్ ఎంత ఉన్నదంటే 5 lakhs ఉంది. 5 lakhs ఇన్సూరెన్స్ ఉన్నది ఎల్ఐసిలో. సో ఈ 5 lakhs ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అతనికి అమౌంట్ అనేది రావడం జరిగిందనమాట. ఎంత అమౌంట్ అని అంటే, ఈ 5 lakhs అమౌంట్ వచ్చింది, అది యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి ఇంకొక 5 lakhs, దానికి సంబంధించిన బోనస్ అంతా కలిపి 10 lakhs అమౌంట్ ఏమో వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫాదర్ లేరు, సన్ ఉన్నారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ జస్ట్ సో ఆయన 12th మంచి మార్క్స్ వచ్చినాయి. సో అతను ఇంకా చదవాలని అనుకుంటాడు. సో ఈ 10 lakhs అనేది ఆ ఫ్యామిలీకి సరిపోతుందా, మోరల్ సపోర్ట్గా ఉంటుందా అంటే అస్సలు కాదనే చెప్పాలి. సో మనం ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఎంత వాల్యూ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది మనం గమనించాలన్నమాట. సో మనకు ఏదో తీసుకున్నామంటే తీసుకున్నాము, 1 lakhs తీసుకుందాం, 2 lakhs తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1 lakh 2 lakh అనేది మీ లోటును పూడ్చలేవు అన్నమాట. సో మీరు ఉన్నా లేకున్నా మీ ఫ్యామిలీ అనేది యథాస్థితిగా ఉండడం కోసమే ఈ ఇన్సూరెన్స్లు అనేది కనిపెట్టడం జరిగింది. సో ఈ ఇన్సూరెన్స్లు అనేది తీసుకుంటా ఉన్నాం, కానీ ఎంత తీసుకోవాలి, మన ఎంత అమౌంట్ వచ్చేలాగా తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఎగ్జాంపుల్గా ఒక 25 years పర్సన్ని తీసుకోవడం జరుగుతుంది. సో 25 years పర్సన్, ఈ 25 years పర్సన్ కేవలం ఒక 10,000, సో వాళ్ళ మంత్లీ శాలరీ వచ్చేసి 10,000 అనమాట. 10,000 వస్తుంది. సో వీళ్ళు ఎంత పాలసీ తీసుకోవాలి, ఎంతది కట్టుకోవాలి, ఒకవేళ తీసుకోవాలనుకుంటే, అందరు తీసుకోవాలి ఖచ్చితంగా, ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తానమాట. ఇక్కడ చూసినట్లయితే నెలకి పర్ మంత్కి 10,000 అనేది రావడం జరుగుతుంది. అట్లాగే ఒక సంవత్సరానికి 1,20,000. సో ఒక సంవత్సరానికి ఆయన ఆదాయం ఎంత అంటే 1,20,000 రూపాయలు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మనము 25 years ఉన్నది. నార్మల్గా రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంటుంది, 60 years. సో 60 years రిటైర్మెంట్ ఏజ్. ఆ తర్వాత 60 తర్వాత ఎవరికి నార్మల్గా ఇన్కమ్ అనేది ఉండదన్నమాట. అంటే ఒకవేళ ఎంప్లాయీస్ అయినారంటే వాళ్ళకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది, లేదంటే నార్మల్గా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో అంతసేపు ఆ పెన్షన్ వచ్చే అంతసేపు మన ఫ్యామిలీని ఎవరు కాపాడుకోవాలి, మనమే కాపాడుకోవాలి. సో మనము ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే మన ఫ్యామిలీ మనం ఉన్నా లేకున్నా కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని ఇప్పుడు నేను చెప్తానమాట. సో ఇప్పుడు మనము 25 years ఉన్నాయి మనకు. 25 years నుంచి 60 yearsకి రిటైర్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇంకా వర్క్ చేయాల్సిన పీరియడ్ ఎంత ఉన్నదంటే 35 years ఇంకా మనం వర్క్ చేయాల్సిన పీరియడ్ అనేది ఉన్నది, అంతే కదా. సో ఈ 35 yearsలో మీరు సంపాదించే ఇన్కమ్ ఇప్పుడు చూశారు కదా,
ఈ 10,000 అంటే ఒక సంవత్సరానికి 1,20,000 మీ ఇన్కమ్ అనేది అసలు ఏం పెరగలేదు, అంతే ఉంది అనుకున్నట్లయితే మీకు ఎంత అమౌంట్ వస్తుంది మీ ఈ 35 ఇయర్స్ చేసిన వర్క్కి అంటే 42 లక్షల రూపాయలు అనేది సంపాదిస్తారనమాట. సో ఈ 35 సంవత్సరాలలో కూడా మీరు 42 లక్షల రూపాయలు అనేది సంపాదించడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటాను. సో మీకు 25 సంవత్సరాలు ఉన్నాయి, మీకు ఒక 10,000 వస్తున్నాయి అమౌంట్. ఆ తర్వాత ఒక సంవత్సరానికి వచ్చేసి 1,20,000 సంపాదిస్తున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే మనము ఆ 35 అంటే రిమైనింగ్ టర్మ్ అంటే 60 ఇయర్స్లో మనం సంపాదించే అమౌంట్ ఎంత అంటే 42 లక్షల రూపాయలు అనేది సంపాదించడం జరుగుతుంది. సో ఈ 42 లక్షల రూపాయల పాలసీ చేసుకుంటే సరిపోతుందా, ఇన్సూరెన్స్ చేసుకుంటే సరిపోతుందా అంటే లేదు, అది కూడా కాదనమాట. ఎందుకు? దానికి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. సో మనము ఒకప్పుడు 100 రూపాయలకి ఒక ఏదన్నా కొంచెము కొనుక్కోవడానికి వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు అదే 100 రూపాయలకి కనీసం కూరగాయలు కూడా రావడం లేదు. ఎందుకు? ఈ కూరగాయలు ఎందుకు రావట్లేదు? అప్పుడు బోలెడు వచ్చేటి కదా సామాన్లు, ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే అదే ఇన్ఫ్లేషన్ అనమాట. సో మన దగ్గర 100 రూపాయలు ఉంటాయి, అప్పుడున్న 100 రూపాయలే ఉంటాయి, ఇప్పుడున్న 100 రూపాయలే ఉంటాయి. కాకపోతే ఈ 100 రూపాయలకి విలువ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అట్లనే ఇన్ ఫ్యూచర్గా మనం ఇది ఫ్యూచర్ కోసం చూసుకుంటున్నాం కాబట్టి ఇన్ ఫ్యూచర్గా ఇన్ఫ్లేషన్ రేటు కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ 42 లక్షల రూపాయలు. సో ఇక్కడ మనం 35 ఇయర్స్లో రిమైనింగ్ 35 ఇయర్స్లో మనం సంపాదించేది ఎంత? 42 లక్షల రూపాయలు అనేది మనం సంపాదించడం జరుగుతుందన్నమాట. దానికి ఒక 7% ఇన్ఫ్లేషన్ అంటే మనము ఎంతో కొంత మన దగ్గర ఉన్న మనీకి కొంత వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ వాల్యూ కూడా యాడ్ చేసుకోవాలి. సో మీరు ఇందులో 7% ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకున్నట్లయితే మనకు 2,94,000 రూపాయలు. 2,94,000. సో 2,94,000 రూపాయలు అనేది ఇన్ఫ్లేషన్ రేట్ అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మనము 35 సంవత్సరాల్లో సంపాదించే అమౌంట్. అంటే మనం మొత్తంగా మనం ఇన్సూరెన్స్ ఎంతకు చేయించుకోవాలంటే 44,94,000 రూపాయలు మనకి ఏదన్నా జరిగితే మన ఫ్యామిలీకి అందేటట్టుగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఇంత అమౌంట్ మన ఫ్యామిలీకి వచ్చేటట్టు ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నమాట. అది మాత్రం ఖచ్చితం. సో ఇక్కడ ఇదే ప్రాసెస్. సో మీ ఏజ్, మీ రిటైర్మెంట్ ఏజ్, ఈ గ్యాప్, ఆ తర్వాత మీరు సంపాదించే అమౌంట్ ఇయర్కి ఎంత అవుతుంది, ఆ తర్వాత మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నది, ఇంకా మీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉన్నది. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనము ఎంత ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. సో ఇందులో ఇన్సూరెన్స్లు కూడా 2 రకాలుగా ఉంటాయి. సో ఒకటేమో నాన్ సేవింగ్ అంటే సేవింగ్స్ అనేది ఉండదు అనమాట. ఇంకొకటి సేవింగ్స్ అంటే ఇప్పుడు మన ఇన్సూరెన్స్లు 2 రకాలు అనేటివి ఉన్నాయి. ఒకటేమో నాన్ సేవింగ్స్, ఇంకొకటి సేవింగ్స్. ఈ నాన్ సేవింగ్ వాటిని టర్మ్ ఇన్సూరెన్స్ అని అంటారు అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్లు అని అంటారు. అంటే మనము ఇప్పుడు ఈ 44,94,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకోవాలని అంటే మనకు ఏదైనా జరిగినప్పుడు ఇంత అమౌంట్ మన కుటుంబానికి చెందాలంటే ఒక సంవత్సరం మీద ఒక 10,000 కట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మనము మన 60వ సంవత్సరం వరకు, సో 60వ సంవత్సరం వరకు కూడా మన టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్లా ఒక జస్ట్ మినిమల్ అమౌంట్ దాదాపుగా నెలకు ఒక 900 రూపాయలు స్పెండ్ చేయడం వల్ల మనకు ఆల్మోస్ట్ ఒక 1,00,00,000 రూపాయల వరకు కూడా మనకు ఇన్సూరెన్స్ అనేది కవర్ కావడం జరుగుతుంది అన్నమాట.
అట్లాగే ఈ సేవింగ్స్ ఈ సేవింగ్స్ విషయానికి వచ్చినట్లయితే మనము 44,94,000 రూపాయల ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలనుకుంటే మనకు వచ్చే జీతం మనకు 10,000 అయినట్లయితే మనం ఆల్మోస్ట్గా నెలకు 14,000 రూపాయలు అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. 14 నుంచి 15,000, అప్పుడప్పుడు 20,000 కూడా అవుతుంది. సో మనము ఇంత అమౌంట్ అంటే 44,94,000 రూపాయలది సేవింగ్స్. అంటే సేవింగ్స్ ఏంటంటే మనం కడతాం, అమౌంట్ అనేది కడతాం, దానికి మళ్ళీ బోనస్ కలిపి మిగతా ఫైనల్ ఎడిషన్ బోనస్ అని కలిపి మనకు మన మనీ ఇస్తారు, దాంతోపాటు మనకు వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మీరు ఏది కావాలన్నా కూడా అది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం ఎట్లో పైసలు కడుతున్నాం, సేవింగ్స్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు 44,94,000 రూపాయలు మీరు యాక్చువల్గా చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 లక్షల పాలసీ చేసుకుంటున్నారు. 2 లక్షల పాలసీ చేసుకొని రేపు పొద్దున ఏదన్నా రిస్క్ జరిగింది, ఈ 2 లక్షలు ఇస్తారు. 2 లక్షలు ఇచ్చిన తర్వాత దానికి ఒక బోనస్, ఒక 10,000 నుంచి 20,000 రూపాయల వరకు బోనస్ అనేది ఉంటుంది. ఈ బోనస్ జస్ట్ ఈ 2,20,000 రూపాయలతోని మీ కుటుంబం ఎన్ని రోజులనని బతకగలుగుతుంది? సో మీకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే మీరు ఎంత ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలన్నమాట. నార్మల్గా ఏదో ఉన్నది ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అని అంటే అది మీ ఇన్సూరెన్స్ అంటే మీ ఫ్యామిలీ ప్రశాంతంగా ఉండడానికి ఇది సరిపోదన్నమాట. ఈ అమౌంట్ అది ఏదన్నా ఇన్ కేస్ రిస్క్ జరిగినట్లయితే ఆ రిస్క్కి పెట్టిన మనీయే ఇంకా తర్వాత జరిగే కార్యక్రమాలకు ప్రోగ్రామ్స్కి పెట్టే మనీయే ఇది అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో దీని గురించి ఆలోచించి మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ మీరు 44 lakhs చేసుకోకపోవచ్చు, అట్లీస్ట్ మీరు 20 lakhs రూపీస్ చేసుకోవాలి ఇన్సూరెన్స్, లేదా అట్లీస్ట్ 10 lakhs. కానీ మరీ 2 lakhs ఇది చాలా తక్కువ అన్నమాట. సో మనము ఇన్సూరెన్స్ చేయించుకోవడమే కాదు, ఇన్సూరెన్స్ ఎంతది చేయించుకోవాలనేది కూడా మనకు చాలా ముఖ్యం అన్నమాట. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఎల్ఐసికి సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్లను క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.